జనబేరి న్యూస్ కు స్వాగతం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీఎస్ పథకం ఒక గొప్ప వరం లాంటిదని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. అధిక లోడ్ కారణంగా విద్యుత్ అంతరాయాలు మరియు లో వోల్టేజ్ సమస్యను అధిగమించేందుకు బైరెడ్డిపల్లి మండలంలోని గొల్లచిమనపల్లిలో 1.65 కోట్ల అంచనాలతో 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటుకు ఆయన శనివారం భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో 137 కోట్ల వ్యయంతో ఆర్టీఎస్ఎస్ పథకం అమలు అవుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో కొత్త విద్యుత్ స్తంభాలు, లైన్ల విస్తరణ, నూతన ఫీడర్ల ఏర్పాటు వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పెట్టుకొని దేశమంతా సబ్జెక్ట్ తెలియని దగ్గర పోయి ఎత్తితే ఉపయోగం ఏముంటుందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఏదైనా అన్ని కార్యక్రమాలు ఈరోజు ఇంత మంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎవరు వద్దన్నా కాదన్నా ఆ రోజు నేను అన్ని రకాలుగా కూడా భారతదేశంలో రెండే ఎంఎస్ఎంఈలు వచ్చినాయి. ఇక్కడే సురేంద్ర ఉన్నాడు. భారతదేశానికి రెండే ఎంఎస్ఎంఈలు వచ్చినాయి. ఆ 2 ఎంఎస్ఎంఈలో ఈ గండ్రాస్పల్లి ఎంఎస్ఎంఏ ఒకటి రైటా. ఈరోజు బ్రహ్మాండంగా కర్ణాటక నుంచి రేపు రాబోతే ఇంకా విపరీతంగా వస్తారు. ఎందుకంటే బెంగళూరు వస్తా ఉంది, కిందకు కొస్కోట అయిపోయింది, నర్సాపురం అయిపోయింది, కోలారు దాటుతా ఉంది. ఇంకా మిగిలింది మనకు నంగిలి ముల్బాగలే. అది దాటితేనే మన దగ్గర రావాలోడు సచ్చినట్టు. కాబట్టి రేపు పొద్దున భవిష్యత్ అంతా ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కే ఉంది. డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. కాబట్టి ఆ ఫ్యూచర్ ఆ డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతోనే ముందుగా కూడా ఆ 2-3 కూడా నేను గతంలో చేసి పెట్టిన ముందు ఆలోచనతో ఈ రోజు మళ్ళా 2 పూర్తి స్థాయిలో చేసుకుంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి తప్పనిసరిగా త్వరలోనే 2 నెలల్లో ఇది క్లియర్ చేస్తారు. ఆ 132 kV సబ్ స్టేషన్ దాన్ని కూడా అతి త్వరలో తెచ్చే ప్రయత్నం చేసి దాన్ని కూడా టెండర్స్ పిలిచి, ఎందుకంటే సేమ్ శాంక్షనే ఈ రోజు కొత్తగా ప్రభుత్వం శాంక్షన్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు శాంక్షన్ కాపీ క్యాన్సిల్ చేయలేకపోయినారు. మన అదృష్టం ఏమిటంటే అన్ని క్యాన్సిల్ చేసినారు. ఈఏపీ రోడ్లు క్యాన్సిల్ చేసినారు, ఇంకొక రోడ్లు క్యాన్సిల్ చేసే పరిస్థితి చేసినారు. కానీ ఈ సబ్ స్టేషన్లు క్యాన్సిల్ చేసేది మర్చిపోయారు, ఎందుకో పక్కనే ఉండే కూడా. దానివల్ల ఇంకా ఫోర్స్లోనే ఉన్నాయి. కాబట్టి అవి మళ్ళా తెచ్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది కాకుండా ఇంకో పెద్ద కార్యక్రమం మనకు ఆర్టీఎస్ఎస్ స్కీమ్ కింద. ఎందుకంటే ఈరోజు ఆర్టీఎస్ఎస్ స్కీమ్ అనేది గ్రామాల్లో ఏదైతే ఇండస్ట్రీస్ మనం ఇక్కడ ఒక సపరేట్ గా ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టి పనిచేస్తా ఉన్నామో, ఆర్టీఎస్ఎస్ ద్వారా ప్రతి ఊరికి వ్యవసాయానికి సపరేట్ గా లైన్ ఇస్తా ఉన్నాం. అదే విధంగా గ్రామానికి సపరేట్ గా లైన్ ఇస్తా ఉన్నాం. గ్రామానికి ఇచ్చే లైన్ 24 hours 3 phase ఉంటుంది. 3 phase కరెంట్ 24 hours ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో 24 hours 3 phase కనెక్షన్ ఇస్తే ఆ గ్రామాల్లో వాడేదన్నా చిన్నది ఏదన్నా ఒక వెల్డింగ్ షాప్ కానీ, లేత్ కానీ, లేదంటే ఒక పిండి మిషన్ కానీ ఏదన్నా చిన్నది పెట్టుకోవాలంటే ఊర్లోనే పెట్టుకోవచ్చు. ఈరోజు కుటీర పరిశ్రమ మాదిరి ఎంటర్ప్రీనియర్స్ గా ఎవడైనా తక్కువ పెట్టుబడితో చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రోగ్రామ్ కూడా స్పీడ్ గా మన నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. నేను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా రైతు సోదరులు నేను కోరుకునేది ఏమిటంటే, ఇది మంచి స్కీమ్. ఈ స్కీమ్ లో పాత ఫోన్లు ఏమున్నా అన్ని మార్చేస్తారు. ఒక్క ఫోన్ కూడా పాత ఫోన్ వాడే పరిస్థితి ఉండదు, పాత వైరు ఉండదు, పాత ఫోన్ ఉండదు. 100% మార్చేస్తారు. ఎక్కడన్నా 2 ఈదులు కొత్త కట్టుకొని లైన్ ఎక్స్టెన్షన్ ఉంటే ఆ లైన్ కూడా ఇప్పుడైతే మనం వేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. 3 phase కనెక్షన్ లాగేయచ్చు. ఈ మధ్య ఊర్లు కొంత 2 ఈదులు పెరిగో ఎక్స్టెన్షన్ పెరిగో ఉంటే వాటికి కూడా పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని పెంచుకోవడానికి కూడా ఈ ఆర్టీఎస్ఎస్ స్కీమ్ కింద మనకు అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రేపు ఆ స్కీమ్ ఆ గ్రామాల్లో చేసేటప్పుడు కొత్త స్కీము, కొత్త పోల్లు అన్ని కూడా మీరు అప్రమత్తంగా ఉండి చేసుకోండి. ఇంకొక పక్క మనం రోడ్లో పోతూ ఉంటాం, ఆ రోడ్డు పక్కనే పోల్లు లాగుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడంటే మనం రోడ్డు పక్కన ఎక్కడైనా ఆ భూమోడు అబ్జెక్షన్ చేస్తే వాడు త్వరగా చేసేయాలని రోడ్డు అనుకొని పోల్ వేసుకొని పోతా ఉన్నారు. మనోళ్ళు రాత్రిపూట మోటార్ సైకిల్లో వస్తారు, ఎదురుగా మోటార్ సైకిల్ వస్తే వీడికి కనపడదు. అంటే పగులు కరెక్ట్ గా వస్తారు, సాయంత్రం అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది వచ్చేదానికి. కాబట్టి లైట్ కనపడకుండా ఫోన్ కొట్టేస్తే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడైనా అట్లా చేసినప్పుడు రోడ్డుకు సంబంధించి పక్కనే డ్రైన్ ఉంటుంది, డ్రైన్ దాటి ఫోన్ వేసుకోమని చెప్పండి. ఎందుకంటే అది ప్రాణ నష్టం నివారించుకోవచ్చు. కాకపోతే ఫ్యూచర్ కూడా మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి దానిపైన కూడా రైతులు అప్రమత్తంగా ఆ లైన్ వేసేటప్పుడే కరెక్ట్ గా వేయించుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇకపోతే అదే కాకుండా సోలార్ సిస్టమ్ ఈరోజు ఎస్సీ ఎస్టీలకంతా ఉచితంగా వాళ్ళు సోలార్ సిస్టమ్ పెడతా ఉన్నారు. ఎందుకంటే ఫ్రీగా సోలార్ సిస్టమ్ పెట్టి మనకు కరెంట్ ఛార్జీనే కట్టే పరిస్థితి లేకుండా ఉంది. బీసీలకు కూడా
ఇంకా శాంక్షన్ వచ్చిందా మీకు? బీసీలకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళకు కూడా సోలార్ ఇంట్లో బిగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సోలార్ సిస్టమ్ ఫ్రీగా గవర్నమెంటే బిగిస్తుంది. కాబట్టి అది బిగించుకుంటే మనం వాడిన కరెంటు, ఎందుకంటే ఎక్కువ సోలార్ సిస్టమ్ జనరేట్ అయితే వాడిన కరెంటు కంటే తక్కువ మనం ఇంటికి వచ్చే జనరేట్ అయిన కరెంటు కంటే తక్కువ కరెంటు వాడితే తిరిగి ఆ బిల్లు మళ్ళా మనకే ఇంటికి మనకు ఆ బిల్లు యాడ్ అవుతుంది. ఎక్కువ వాడితే మనం కొంత కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా మంచి అవకాశం. అవి రెండూ కాకుండా మిగతా ఓసీలు ఎవరైనా కూడా అది వేసుకోవాలనుకుంటే 78,000 రూపాయలు ఒక యూనిట్ కి సబ్సిడీ ప్రభుత్వం ఇస్తా ఉంది. దాన్ని కూడా వాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇకపోతే హంద్రీనివా కూడా లాస్ట్ ఇయర్ పూర్తిగా కూడా నీళ్ళన్నీ కూడా మనకు వచ్చినాయి. మళ్ళా కూడా దాని ఎక్స్టెన్షన్ అంతా కూడా చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే విధంగా డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి, త్రాగునీటికి సంబంధించి కూడా, ఎందుకంటే దండ్రాస్పల్లిలో నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్తానంటే ఎప్పుడు కూడా మనకు గ్రౌండ్ వాటర్ ఇక్కడ చాలా సమస్య ఉంది. దండ్రాస్పల్లిలో ఎన్నిసార్లు బోర్లు వేసినా 800 వేసినా 1000 వచ్చినా నీళ్ళకి సమస్య ఎప్పుడు కూడా మనకు పర్మనెంట్ గా ఉంటా ఉంది.